సింహపురి ముద్దుబిడ్డ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన పాలక మండలి సభ్యులు సన్నప్రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ శ్రేయోభిలాషులు శ్రీధర్, సుబ్బారెడ్డి, సురేష్, కృష్ణారెడ్డి. ఏంది మళ్ళీ డల్గా ఉన్నావు పిల్లోడు? ఏంది ఈరోజు? డల్గా ఏం లేదు, చెప్పాను కదా లంచ్ టైం అయింది, ఆడికి వెళ్ళాలా ఏం తినాలా అనేది ఒక చిన్న లంచ్ టైం అనేది దాన్ని పక్కన పెడతాం కానీ అసలు ఏంది ఇంత డల్గా ఉన్నావు? ఏంది కథ? ఏంది చికెన్లు మటన్లు అయ్యి అంటున్నావు? మా నాయన ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు, కడుపారా తినాలా మనసారా మొక్కాలని. ఇన్ని రోజులు మనసారా మొక్కా, కడుపారా తినాలంటే యాడ చెప్పా. నేను తీసుకోబోతాలే కానీ కడుపాడు తిందో ఈరోజు మంచి నువ్వు ఊహించినటువంటి భోజనం ఈరోజు నేను పెట్టిస్తా. ఊహించినంత భోజనం అంటే ఊహించినంత రేట్ ఉంటుందా? మా వాడు దమాన రేట్లు గీట్లు పెరిగేదానికి నిన్నెంత ఊహించినంత రేట్లు తీసుకోపోతానేది. సరే ఒక 50 రూపాయలునా? 50 100 నీకు తెలియదు లేదని కదా. 40 ఏంది? దానికాడికి ఇంకా తక్కువే. మంచి వెజిటేరియన్ భోజనం పెట్టిస్తా. నాకేదో మంచి సర్ప్రైజ్ ఇచ్చేటట్టున్నాడు. తక్కువలో కానీ రాకపోతే నువ్వే బిల్లు కట్టాలా. బిల్ అనేది అట్ట తిరిగినా ఎట్టన్నా నీ చేత గట్టించేది అది అందరూ తెలిసిందే. అయితే మాత్రం సరే తక్కువ ఉంటే నేనే కడతా. పోయినసారి రూపాయి బాండాలని చెప్పి నువ్వు తీసుకోపోయావు, రూపాయి పెట్టించావు. అవును. ఇప్పుడా నేను తీసుకోపోతున్నా. నేను చెప్పిన 40 కంటే ఇంకా తక్కువే ఉంటుందని నేను పెట్టిస్తాను నీకు. సరేపా, దెబ్బకి నాకు ఉన్న 3 ఉత్సాహాన్ని ఒక్కసారి పుంజుకొచ్చినాయి. హుషారు వచ్చిందా? ఏదైనా చిన్నోడా నువ్వు డల్గా ఉంటే నేను చూడలేను చిన్నోడా నిన్న. సరే ఎవరో అన్నావు కాబట్టి పదంపా. ఇంకా ఎవరో ఒకటి చేత మెసేజ్లో లేకపోతే ఏదో ఒకటి పెట్టిస్తాలే, సాయంత్రం ఫోన్ గిన్నెలు చేపిస్తాలే. కడుపు నిండా భోజనం చేస్తే తాలు తర్వాత సంగతి. సరే పదంపా. ఇదేందిరా? ఇదేంది? ఇది నేను చూడలా. చూసినా ఏమని ఉందాడా? సింహపురి భోజనశాల. ఎంతకుందా? 20 రూపాయలు. అది కథ. ఏదో 50 40 కిలో అంటావు నువ్వా? అది కాదు, ఆడ మందల మామూలు కాదు. ఎవరు ఎట్లుంటదంటే 20 రూపాయలు భోజనం కాదు. ఆడేమో గవర్నమెంట్ హాస్పిటల్, ఈడేమో ఈ హోటల్. కొంపదీసి పేషెంట్ల కోసమా? అబ్బా ఇక్కడ ఇన్ని బండ్లు ఉన్నాయి లోపల, అంతమంది అందరూ పేషెంట్లు బయటికి ఎందుకు వస్తారు? వాళ్ళు డాక్టర్లు బయటకు రానిరు, వాళ్ళు ఆడే ఉంటారు. వాళ్ళకి గవర్నమెంట్ పెట్టద్దులే అన్నం వాళ్ళకి. ఎందుకో డౌట్ వేస్తున్నాను. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దామా? లోపలికి వెళ్ళి చూసేది ఏంది? తిని గందరగోళం చేయమా? చూడు ఎట్ట ఉంటారు అందరు. వీళ్ళే మనోళ్ళే. మనోళ్ళేనా? అందరు మనోళ్ళే. చిన్నోడా పోదరా, ఇదే హోటల్. అది సింహపురి భోజనశాల మనోళ్ళదేలే. మనోళ్ళదే సింహపురి భోజనశాల మనోళ్ళదే. 20 రూపాయల భోజనం దొరికేది. ఎట్టుంది ఎవరు? మామూలుగా లేదు. ఏంది సెటప్? ఏంది ఎవరు? నువ్వు ఏడ పొద్దులు వస్తావు బెంగళూరు హైదరాబాద్ తిరిగి మర్చిపోతున్నావా? 20 రూపాయల భోజనం అంటే ఈ సెటప్ లో అసలు ఎంత మాత్రం భోజనం ఇస్తారు, ఏమేమి కర్రీస్ ఇస్తారు అనేది చూడాలి. నేను నీ మొత్తం చూపిస్తాది. ఆల్రెడీ ఏదో పెడతా ఉన్నారు. ఇట్లా ఇది అయితే పెడతారు డిస్ప్లే. ఆవిడ మనం తీసుకునేది బిల్లు తెచ్చేది ఆవిడ ఎత్తుకోపోయేది. దాని మందల ఎవరు అంతా చూపిద్దాం. చిన్నప్పుడు హాస్టల్ గుర్తుకొచ్చింది నాకు ఈ ప్లేట్ చూడంగానే కదా. హాస్టల్ కూడా ఇస్తే ప్లేట్లు అన్ని ఒక్కొక్క ఐటమ్ వేసి రైస్ వేసి ఇచ్చేది. చిన్నడా ఏదో 20 రూపాయలు కట్టి బిల్లు ఇస్తారు. ఇది నీకు, ఇది నాకు. ఏమే చూసేదానికి కూడా చాలా చూడ ముచ్చటగా ఉంది. బిల్లా ముచ్చటగా అన్ని ముచ్చటగా నీకా పొద్దులు వస్తాయా వారాల అన్ని ముచ్చట్ల. ఆ ముచ్చట్లు వేరు, ఈ ముచ్చట్లు వేరు. అది కదా. ఇదిగో 20 రూపాయలకి భోజనం. 20 రూపాయలకి నమ్మిండు రమ్మలేదు. దగ్గరికి నేను చూపిస్తా కావాలంటే. కాదునా అసలు ఏం 20 రూపాయల భోజనం నేను ఆడ చూడలా. అది మన నెల్లూరులో ఫస్ట్ టైం ఇక్కడ చూపిస్తున్నా నేనా. అది కథ. అప్పుడు వీళ్ళకి ఇచ్చామనుకో, అప్పుడు వీళ్ళు ఇచ్చేస్తారు. అది అన్న. ఇదిగో బిల్లమ్మా. ఏం కూరలు ఉన్నాయక్క ఈరోజా? సాంబారు, మజ్జిగ, పచ్చడి, క్యాబేజీ పచ్చడి. అబ్బా చాలదా? బ్రహ్మాండంగా. ఏం కావాలా 20 రూపాయలకా? ఏంది 3 రకాల కూరలు ఉన్నాయా? నేను నాన్ వెజ్ లో అన్ని ఐటమ్స్ తినేసా. ఏంది ఆడి నుంచి 7 వరకు వెజ్ లో కూడా అన్ని తినేసా. కానీ 20 రూపాయలు అనేసరికి ఆడొచ్చింది నాకు ఇంట్రెస్ట్. అది కథ. 20 రూపాయలకి ఆడ దొరుకుతుంది. దొరకతల్లా రండి చూద్దు రండి.
అన్నగాడ పోయి అసలు అన్ని విషయాలు ఏంది మందల కథ అనేది తెలుసుకుందాం. మీకు చూపిస్తారా సారు? నమస్కారం సార్. థ్యాంక్ యూ సో మచ్. అసలు 20 రూపాయలకి నాణ్యమైన భోజనం ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని ఎంత చక్కగా చేయడం అనేది నాకైతే చాలా సంతోషం వేస్తుంది. అసలు ఎలా గిట్టుబాటు అవుతుంది సార్? అంటే గిట్టుబాటు కాదు సార్, యాక్చువల్గా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళందరూ కూడా నిరుపేదలు వస్తూ ఉంటారు. కొద్దిగా మధ్యతరగతి వాళ్ళు కూడా ప్రైవేట్ హాస్పిటల్ పోతారు. డ్యూ టు భయం అనుకోవచ్చు, డబ్బులు ఉండొచ్చు, ఏదైనా అనుకోవచ్చు. వచ్చే అందరూ కూడా పేదలు వస్తుంటారు. వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, ఒక చిన్న తలంపుతోటి నాకు చాలా రోజు ఒక ఆలోచన ఉంది, ఏదో చేద్దామని. సరే, అన్నీ ఆలోచించిన తర్వాత మనం ఏం చేసినా కూడా అది నిరుపయోగం కాకూడదు, లాంగ్ రన్ ఉండాలి, అందరికి ఉపయోగపడాలి. ఆ ఒక్క కాన్సెప్ట్ ఆలోచించాను. మనం డబ్బు రూపంలో ఇచ్చానుకోండి, ఎంత ఇచ్చినా నేను సరిపోలేవు, ఇంకేం ఇచ్చినా సరిపోము. అదే ఫ్రీ ఇచ్చానుకోండి, అది నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, అవకాశం ఉండి ఆకలి ఉండేవారు తింటాడు, తీసుకొని పడేస్తున్నాడు. ఎక్కువ మంది అవసరం ఉన్నా లేకపోయినా తీసుకొని పడేస్తున్నారు. దానివల్ల ఎంతో వేస్ట్ అవుతా ఉంది. అదే నేను మనీ పెట్టాను అనుకోండి, ఎవరికైతే నీడీ ఉందో, ఎవరికైతే ఆకలేస్తుందో, ఎవరికైతే అన్నం కావాలో వాళ్ళే వస్తారు, తింటారు. పొరపాటు నాదున్నా కూడా క్వశ్చన్ అవుట్ చేస్తారు. లాంగ్ రన్ను చేయొచ్చు అనమాట. ఆ ఒక్క ఉద్దేశంతో చేస్తున్నాను. నాకున్న సంపాదనలోంచి కొంత నేను మా నాన్నగారితో తిరిగిన ఇదితోటి, ఆయన మంచి విషయాలతోటి ఏదో సేవ్ చేయాలని ఆలోచన వచ్చింది. ఇదైతే బాగుంటుంది, చేస్తున్నాను. నిజంగా చాలా 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 సంతోషం. థ్యాంక్ యూ సార్. మీరు సక్సెస్ఫుల్ గా మునుముందుకి దిగ్విజయంగా వెళ్ళాలని, నలుగురి ఆకలి తీర్చాలని ఇదే విధంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి మన హోటల్ మొత్తం విజిట్ చేయాలని సార్. తప్పకుండా రండి, వచ్చేద్దాం. మనం తీసుకున్న వాళ్ళు 20 రూపాయల టోకెన్ ఇచ్చేసి ఇక్కడ ఫుడ్ తీసుకుంటారు. మనం దాంట్లో అన్ని మనం పెట్టించేస్తాము. ఒక్క సాంబార్ మాత్రము అన్లిమిటెడ్ ఉంటుంది, మిగతా కూడా కాన్స్టెంట్గా ఇస్తాం. ఎవరైనా రిక్వైర్మెంట్ అయితే ఇస్తూ ఉంటాం అనమాట. మనం వండిన రైస్ అంతా కూడా ఈ కస్టమైజ్డ్ హాట్ బాయిలర్లో పెట్టుంటాము. ఇది 3 years వరకు కూడా హాట్ అట్లాగే మెయింటైన్ అవుతూ ఉంటుంది. మనము లాస్ట్ 3 o'clock వరకు కూడా మనం హాట్గా ఇవ్వాలనే కాన్సెప్ట్ తోటి చేసుకున్నాము. కర్రీస్ కానీ దాని బటర్ మిల్క్ కానీ అన్నీ కూడా మనం హాట్గా ఇవ్వాలనే ఉద్దేశంతో కస్టమైజ్డ్ దాన్ని చేసి పెట్టాము. సార్, ఒక్కసారి రైస్ దీని లోపల వేసిన తర్వాత 3 hours కాన్స్టెంట్ గా ఉంటుంది, కాన్స్టెంట్ హీట్ అట్లాగే ఉంటుంది. సూపర్. అంటే ఒక పూటనా లేకపోతే పొద్దున సాయంత్రం? లేదు, ప్రస్తుతం అయితే ఒక పూటే ఇస్తున్నాము, ఒక పూటే పెడుతున్నాము. అది 12 to 3 అనుకున్నాం, కానీ అది 11:50 నుంచి లంచ్ స్టార్ట్ అవుతుంది. 3:30 వరకు కూడా జరుగుతుంది. ఇన్ ఫ్యూచర్లో ఈవినింగ్ ఇడ్లీ పెట్టాలని ఆలోచన ఉంది, కానీ ఇప్పుడే ఇంకా అనుకోలేదండి. టైం తీసుకుంటాం. అన్నీ మనము ఏంటంటే ఒకసారి పెట్టిన తర్వాత బ్యాక్ రాకూడదు, ఫెయిల్ కాకూడదు. అందుకని మనం 1-4 ట్రయల్స్ చేసుకొని అన్ని ముందుకెళ్తాం సార్. ఓకే సార్. ఒకసారి లోపల ఈ ఏరియా అంతా కూడా మొత్తము కర్రీస్ అవన్నీ తయారవుతూ ఉంటాయి. ఓకే. దాని అంతా కూడా స్టీమింగ్తో మనం చేస్తాము. మనకు వచ్చేసి సేఫ్టీ ప్రికాషన్స్ తోటి స్టీమ్ ఒకటి పెట్టాము. అది కూడా బయట పెట్టుంటాము. గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ గ్యాస్ వేస్టేజ్ కానీ జరగకుండా ఉండడానికి ఒక స్టీమ్ ఇస్తాము. ఎట్ ఏ టైం సపరేట్గా ఈ స్టీమ్ దాంట్లో వచ్చరికి మనకి రైస్ ఉంటుంది. ఈ పైప్ లైన్ ద్వారా ఒకేసారి మాకు సాంబార్ రెడీ అవుతుంది, కర్రీస్ రెడీ అవుతాయి, పచ్చడి రెడీ అవుతుంది, ఒక రైస్ రెడీ అయిపోతుంది. అంటే మనము స్టార్ట్ చేసిన 15 minutesలో రైస్ రెడీ చేస్తాము. అట్ ద సేమ్ టైం సాంబార్ కూడా పులుసు అన్నీ రెడీ అయిపోతాయి అనమాట. ఎట్ ఏ టైం అంటే మాకు కూడా గ్యాస్ సేవ్ అవుతుంది, ప్లస్ ఎక్కువ మేము సర్వ్ చేయగలము. ఒకసారి 25 kgs మనం రైస్ కానీ పోసామంటే మ్యాక్సిమం 15 minutesలో మాకు రెడీ అయిపోతుంది. 15 minutes ఆ రెడీస్ అయిపోయిన తర్వాత కింద మాకు వెజల్ ఇచ్చి ఉంటాడు. మనం గంజి ఉందో బయటకు వెళ్ళిపోద్ది, ఓన్లీ రైస్ మిగిలిపోద్ది. మనం ఫిల్ చేసుకొని మనం బాక్సులు పెట్టి ఫిల్ చేసుకుంటాం. ఎన్ని కేజీస్ ఉంటుంది సార్ రైస్? ఎట్ ఏ టైం 25 kgs. 25 kgs తర్వాత మనం రిపీటింగ్ మనం ఎంత వేసుకోవచ్చు, ఎన్నిసార్లు వేసుకోవచ్చు. 2 రైస్కి సంబంధించి ఏం చేస్తారంటే మనకు ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి ఒకటి రైస్ కింద వాడుతాను, ఒకటి పప్పు దినుసులకి మన సాంబారు పులుసు కూర కావాలి కాబట్టి వాటిని వాడుకుంటాం అనమాట. మనకి నెంబర్ ఆఫ్ జనాలు పెరిగి రిక్వైర్మెంట్ అయితే 2 కూడా కంటిన్యూ చేసుకోవచ్చు మేము. ఓకే. ఎట్ ఏ టైం చేసుకోవచ్చు మేము. ఇది వచ్చేసరికి ఈ స్టీమ్ మిషన్ సార్. ఇది ఈ స్టీమ్ యాక్చువల్గా మనము గ్యాస్ సిలిండర్లో నుంచి ఆ స్టీమ్ అంతా కూడా ఫస్ట్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ హాట్ వాటర్ బాయిల్ అయ్యేసి అక్కడికి మనకు స్టీమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకే టైం మనం ఒకేసారి రైసు సాంబారు సంబంధించి అన్నీ ఒకేసారి కుక్ అయిపోతాయి మాకు.
సార్ బేసిక్గా మీకు అసలు ఈ థాట్ ఏ విధంగా వచ్చింది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ ప్రక్రియలో ఈ విధంగా స్టార్ట్ చేసి జనాలకి 20 రూపాయలకే భోజనం పెట్టాలని, అందులో ఈ మెషినరీస్ని అన్నిటిని కూడా ఇంక్లూడ్ చేయాలంటే దీని వెనక చాలా అంటే చాలా ఉంటుంది. కాబట్టి అసలు మీ మదిలో మెదిలిన ఆలోచనకి కారణం ఏంటి? అంటే ఆల్రెడీ నేను ఒక 6 months నుంచి చేద్దామనే ఆలోచన వచ్చిన తర్వాత మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఫెయిల్ కాకూడదు, కానీ కంటిన్యూ చేయాలి. ఏం చేస్తే బాగుంటుందని మనకు తెలిసిన వాళ్ళతోటి, మనకు ఎవరైతే హోటల్ ఇండస్ట్రీతో పరిచయం ఉన్నదో వాళ్ళందరితో డిస్కస్ చేసి, ప్లస్ రాబోయే రోజుల్లో మ్యాన్ పవర్ కూడా చాలా టఫ్గా ఉంది. మ్యాన్ పవర్ మీద డిపెండ్ అయితే కూడా ఏదో ఒక ఫెయిల్ అవుతానేమని చెప్పేసి వీలందరూ తగ్గించుకోవాలనే కాన్సెప్ట్ తోటి ఇలాంటి ఎక్విప్మెంట్ తీసుకొచ్చాను. మేము కూరగాయలు కూడా కటింగ్ మిషన్ ఉంటుంది, చెక్కు తీసేదానికి కూడా చాపింగ్ మిషను, అన్నీ కానీ ప్రతిదీ కూడా మనం సోఫిస్టికేట్ తీసుకొచ్చాము. అలాగే ఇప్పుడు తిన్న ప్లేట్స్ కూడా మనం యాక్చువల్గా మనకు సప్లైర్ తీసుకురావాలంటే దానికంటే 3-4 మనుషులు కావాలి. ఒకరోజు సెలవు పెట్టారంటే చాలా ఫేస్ చేస్తాను, అట్లా చేయకూడదని చెప్పేసి మొత్తం నేను కంట్రోలింగ్ మిషన్ తీసుకొచ్చాను. తిన్న ప్లేట్ అక్కడ పెట్టారంటే నేరుగా క్లీనింగ్ పాయింట్కి వచ్చేస్తుంది. ఈ క్లీనింగ్ పాయింట్లో చేస్తారు. ఈ క్లీనింగ్ పాయింట్లో కూడా అట్లాగే మొత్తం 3 క్లీనింగ్స్ జరుగుతాయి అనమాట. ప్రతిదీ కూడా సోప్ వాటర్ అవుతుంది, రెగ్యులర్ వాటర్ అవుతుంది, హాట్ వాటర్ అవుతుంది. 3తో క్లీన్ అయిపోయి మనకు సర్వీస్ వచ్చేస్తుంది. రెండు నాకు అంటే ఎక్విప్మెంట్ అంటే డ్రైనేజ్ సిస్టమ్ రెడీ చేసుకోవాలి, ఎక్విప్మెంట్ అన్నీ కలిపి నాకు 30 lakhs దాకా నాకు ఇన్వెస్ట్మెంట్ అయింది. నా సొంత నిధులతోటే మనం చేయాలనుకున్నా కాబట్టి నేను దాంతో చేస్తున్నానండి. యాక్చువల్లీ ప్రధానంగా చెప్పాలంటే మీరు అడ్వకేట్. ఎస్ సార్. సార్ గవర్నమెంట్ అప్పట్లో కేవలం 5 రూపాయలకి భోజనం పెట్టింది. మీరు 20 రూపాయల్లో, అది కూడా మీ సొంత నిధులతో ఈ విధంగా పెట్టడం నిజంగా ఎంతో గొప్ప విషయం, హర్షించదగిన విషయం. ఒక లాయర్గా ఉండి మీరు ఈ విధంగా పెట్టాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చిందంటే, సామాజికంగా ఎక్కువ తిరుగుతూ ఉంటారు జనాల్లో, అసలు ఈ థాట్ రావడానికి బేసిక్ అసలు ఏంటి, ఎక్కడి నుంచి, పునాది ఎక్కడి నుంచి? యాక్చువల్గా నేను లయన్స్ క్లబ్ మెంబర్ అండి. నేను లయన్స్ క్లబ్లో 10 సంవత్సరాలుగా చాలా యాక్టివ్ రోల్ చేస్తున్నాను. మంచి మంచి పోస్టులు కూడా చేస్తున్నాము. తద్వారా అన్ని రకాల అంటే వృద్ధాశ్రమాలు కావచ్చు, తర్వాత చిన్నపిల్లలకు సంబంధించి కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఎక్కడెక్కడ నీడి అవసరమైతే, ఇప్పుడు వరదలు వచ్చినా, ఇంకోటి ఫైర్ అయినా, ఎక్కడైనా కూడా మనం చాలా దగ్గర మనం పోతున్నాము. అక్కడ చాలా సందర్భాలు చూసాను అనమాట. మనం ఎప్పుడైతే మనం ఫ్రీ పెడుతున్నామో అందరూ ఫైన్ పడుతున్నారు, నాకు కావాలి అంటున్నారు. అది అవసరమా లేదా, తినగలమా లేదా అనేది అవి చూసుకోవట్లేదు. కొంత వేస్ట్ కూడా పోతా ఉంది. కానీ ఎట్లయినా బాగా చేయాలి అనే ఉద్దేశం ఒకటి. ఈ పెద్ద హాస్పిటల్లో కూడా చాలా, ఎందుకంటే వాళ్ళకి సరైన క్యాంటీన్ వ్యవస్థ లేదు. వాళ్ళకి ఒక పేషెంట్ల వరకు హాస్పిటల్ వాళ్ళు ఇస్తున్నారు. పేషెంట్తో ఉన్న వారికి కానీ, తర్వాత ఎవరైతే ఓపీ చూయించుకోవాల్సిన వాళ్ళు కానీ, హాస్పిటల్కి వచ్చే వాళ్ళు కానీ, హాస్పిటల్ స్టాఫ్కి కానీ ఎవరికి కూడా ఎటువంటి క్యాంటీన్ ఫెసిలిటీ లేదు. అందరూ బయటకు వచ్చి తినాలి. వాళ్ళకి ఏదో చేద్దామని ఒక ఆలోచన వచ్చింది. అది కూడా తక్కువ ధరకే ఇస్తే వాళ్ళందరూ మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాము. అదే నేను కాస్ట్ ప్రైస్ తీసుకున్నా కూడా నేను వ్యాపారం అయిపోతున్నది. వ్యాపారం కాకుండా నేను ఏదో చేయాలని ఉద్దేశంతో నాకు వచ్చే ఆదాయంలో నుంచి కొంత కంట్రిబ్యూట్ చేయాలని ఆలోచన వచ్చింది. దాంతో ఈ కార్యక్రమం చేస్తున్నాను. సూపర్ సార్, సూపర్. ఒకసారి తిందామా మనం కూడా? తప్పకుండా సార్, తప్పకుండా రండి సార్. షూర్ సార్. చూస్తున్నారు కదా, పెద్దోడు చిన్నోడు మధ్యలో సార్ ఉన్నారు. 20 రూపాయలకి భోజనం అండి. ఈ ప్లేట్లో రైస్, అదేవిధంగా బెండకాయ పులుసు, దాంతోపాటు పచ్చడి, దాంతోపాటు మజ్జిగ ఇచ్చారు. సార్ బేసిక్గా ఈ రైస్ దేంతో చేస్తూ ఉంటారు? ఐ మీన్ రకరకాలు ఉంటూ ఉంటాయి కదా, ఉండే వాటిలో ప్రీమియం క్వాలిటీ రైసే వాడుతున్నామండి మేము. 55 రూపాయల కేజీ ఆ క్వాలిటీ వాడుతున్నాం, కానీ ఎక్కడెక్కడ క్వాలిటీ విషయం కాంప్రమైజ్ కావట్లేదు సార్. ఒకసారి మీరు కూడా చూస్తే మీరు ఎలా ఉంటుందో ఒకసారి చూడండి సార్. పెద్దోడా సంగతలా ఏముంది చెప్పాలి, అసలు నాకు మాటలు రావట్లే ఇక్కడికి వచ్చిన తర్వాత. అసలు సార్కి థాట్ రావడం గగనం, అందులో మన నెలవులో పెట్టడం మన అదృష్టం. నువ్వు ఒకటి గమనించేవో లేదో, గవర్నమెంట్ హాస్పిటల్కి ఎదురుగా పెట్టడం వల్ల ఎంత మంది లబ్ధి పొందుతున్నారా? జన్మ పుణ్యం అంతా వాళ్ళ కుటుంబానికి ఉంటే చాలు నాయన. భోజనం కూడా అమ్మకుందయ్యా, ఆ బెండకాయ పులుసు వేసుకుని తింటుంటే అబ్బా.
ఫుడ్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ సార్. అన్నదాత సుఖీభవ అని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. మీరు కలకాలం ఎన్ను నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా సార్. ఎందుకంటే సార్ ఈ రోజుల్లో సమాజం గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువైపోయారు. అలాంటిది మీరు అందరిని దృష్టిలో పెట్టుకుని విరాళాలు కూడా తీసుకోకుండా మీ సొంత నిధులతో ఈ విధంగా చేయడం అనేది చాలా 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 గొప్ప విషయం. థ్యాంక్ యూ సార్. అయితే వాటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ఎందుకంటే సార్ ఇక్కడ నేను మొదటి నుంచి కూడా నా బేసిక్ పాయింట్ ఏంటంటే ప్లాస్టిక్ వాడకూడదు, డిస్పోజల్ వాడకూడదు అనుకున్నాను. అందుకనే మనం ప్రతి ఈవెంట్లో కూడా అదే చేస్తూ వచ్చాను. ప్లస్ అదే మనం మంచి వాటర్ పెట్టలేదు అనుకోండి, బయట నుంచి కూల్ డ్రింక్ కానీ వాటర్ బాటిల్ తెచ్చుకోవడము లేదా మనం తెచ్చుకోవడం తీసుకోవాలి. అదే మనం ప్యూరిఫైడ్ వాటర్ తీసుకొచ్చారండి, నాకు ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద వేస్టేజ్ వాటర్ వస్తుంది. ఈ RO ప్యూరిఫైర్ వల్ల 60% వేస్టేజ్ వస్తుంది. అయినా కూడా మనం మంచి వాటర్ ఇవ్వాలి, హెల్తీ వాటర్ ఇవ్వాలి ఉద్దేశంతో ఆ సెటప్ చేసుకున్నాను. అది కూడా 24 hours వాటర్ నిరంతరం. మనం లంచ్ అవర్లో ఇక్కడ తాగుతారు. అయిపోయిన తర్వాత కూడా ఎవరైనా హాస్పిటల్ కావాలన్నా బయట వాళ్ళు కావాలన్నా పాలసార్లు ఎవరైనా సరే బాటిల్ పట్టుకుపోయేదానికి మనం 24 hours వాటర్ పెట్టిస్తున్నాము. ఎప్పుడు కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు వాళ్ళు. సార్ ఇది ఉంది ఇది లేదు అని అనుకుంటా ఈవెన్ వాటర్తో సహా అన్నీ కవర్ చేశాడు కదోడా. సింహపురి భోజనశాల ప్యూర్ వెజిటేరియన్ కేవలం 20 రూపాయలకి మాత్రమే పెట్టించావు. కడుపు నిండింది, సార్ చూసిన తర్వాత ఇంకా నిండింది. చాలా హ్యాపీ అబ్బా. ట్రస్ట్ అనేది ఎవరి పేరు మీద స్టార్ట్ చేశారు? మా నాన్నగారి పేరుతోటి, మా నాన్నగారు కోట శివరామయ్య గారు. ఆయన చాలా సేవాజీవ భాగాలు కలిగిన వ్యక్తి. ఆయన యొక్క స్ఫూర్తితోటి ఏదో చేయాలన్న ఆలోచనతోటి మాకు వచ్చే ఇన్కమ్ తోటి ఏదో చేద్దామని ఆలోచించాము. అది కూడా సేవ చేసేది వేస్ట్ కాకూడదనే ఉద్దేశంతో ఒక ట్రస్ట్ ఫామ్ చేసి ఆ ట్రస్ట్లోనే చేస్తున్నాము. ఎందుకంటే ఏం చేసినా కూడా మనకు ఒక అకౌంటబిలిటీ ఉండాలి, ఫ్యూచర్ కూడా మనం ఉండాలనే ఉద్దేశం ఒక ట్రస్ట్ ఫామ్ చేసుకొని ఆ ట్రస్ట్లో నుంచి ఈ కార్యక్రమం చేసుకుంటూ దాంట్లో కొంత అమౌంట్ ఫిక్స్ చేసుకొని లాంగ్ రన్ చేద్దామని ఉద్దేశంతో మనం చేస్తున్నాం అన్నమాట. అయితే ఎన్ని సంవత్సరాల నుంచి కోట శివరామయ్య గారి ఈ చారిటబుల్ ట్రస్ట్ నడుస్తుంది? ట్రస్ట్ అయితే మాత్రం 5-6 సంవత్సరాలు నడుస్తుంది. మేము ఇంత ముందంతా కూడా ఎవరికన్నా బాగలేని వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేయడం కానీ, ప్రతి సంవత్సరము షెడ్యూల్ టోర్నమెంట్ పెట్టడము, అట్లాగే ఏదైనా స్కూల్కి డొనేట్ చేయడము, ఎవరికైనా ఫీజులు కట్టడం అలాంటివి చేస్తున్నాము. ఎక్కడ పర్మనెంట్ ఎక్కడ ఏం లేదు, చెప్పుకోవడానికి కూడా మనకేం లేదు. ఒక పర్మనెంట్ ఉంటే బాగుంటుంది అనే ఒక కాన్సెప్ట్ తోటి ఈ కార్యక్రమం చేసాము. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చిన్నోడా చూసావు కదా, మాట చెప్తే మడం తిప్పను, అదే నా క్యారెక్టర్. ఏందా ఈ రోజు కాదు రేపు కాదు ఎప్పుడు. ఇంకొక విషయం ఏంటంటే సార్ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించారు మన కోసం. ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి అసలు A to Z వివరించి ఇంత దూరం వచ్చారు. సార్ రమేష్ గారు, థ్యాంక్ యూ సో వెరీ మచ్. అసలు మీరు ఇటువంటి కార్యక్రమాలు ఓపెన్ చేసి ఇట్లాగా ప్రజలకు అందిస్తున్నటువంటి సేవ అంతా ఇంత కాదు, వర్ణాతీతం ఇది. మీరు మీ కుటుంబం 10 కాలాల పాటు 100 కాలాల పాటు ఎన్ని కాలాలు ఉంటే అన్ని కాలాలు హ్యాపీగా ఉండాలా, చల్లగా ఉండాలా. మా సువర్ణ మీడియా తరఫున మీకు స్పెషల్ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అది ఏం చిన్నోడా, ఏం సంగతులా? ఏముంది పెద్దోడా, తృప్తి ఇప్పుడు వచ్చింది నాకు. అక్కడ డల్గా ఉన్నా, నాకు కావాల్సింది ఇది. ఏంద్రా అంటే అటు స్వామి కార్యం అటు స్వకార్యం అన్నట్టు మనం తింటా ఎవరికైనా పెట్టించకపోతే బాగోదు అనేది ఒక చిన్న థాట్ ఉండిపోయింది. రోజు తినేటప్పుడు ఎవరో ఒకరికి ఏదో ఒకటి ఇవ్వడం ఒక చిన్న ఆనమైతే, సరే అది తిన్నాం ఇది తిన్నాం ఏం చేస్తే బాగుంటుంది అనగానే అప్పుడేమో రూపాయి బాగుండాలి నేను చెప్తే ఇప్పుడు ఏదో అంటారు నేను చేసిన దానికి ఏదో కృతజ్ఞత బాగుంటారు. అయినా అన్నదమ్ముల మధ్య అన్ని ఉండవు అనుకో. కానీ నేను చెప్పిన నువ్వు అసలు భలే చెప్పి అసలు 20 రూపాయల భోజనం ఉండడం నెల్లూరు నాకు ఇప్పుడు దాకా తెలియదు నువ్వు చెప్పేదాకా. అందుకే ఇదే ఊరిన మాటలు కాదు, నీకు డైరెక్ట్ తీసుకుని వచ్చి దమాను చూపిస్తే నీకు అర్థం అవుతుంది. దమానా ఏది కూడా చూపించేది కానీ చేసేది కానీ అంతా దమా అంటున్నా. ఏది అట్ట ఎట్ట ఉండకూడదు. ఫైనల్ గా మన వ్యూవర్స్ కి ఏం చెప్దాం ఒకసారి మాటలో చెప్పు. వ్యూవర్స్ అది మందల అర్థమైందా? మా అన్న లెక్కలో చెప్పాను. చూశారు కదా, మన నెల్లూరులో కేవలం 20 రూపాయలకే భోజనం, అది కూడా అత్యంత నాణ్యవంతంగా మంచిగా ఇక్కడైతే ఫుడ్ పెడుతూ ఉన్నారు. హ్యాపీగా ఎక్స్ట్రా రైస్ కావాలంటే ఇంకో 10 రూపీస్కి వచ్చేస్తూ ఉంది. సో అడ్రస్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే మన నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. సో చూసారు కదా ఏమన్నాయా పెద్దోడా సంగతిలో చాలా హ్యాపీ. సూపర్ వ్యూవర్స్, ఇది అనమాట ఈరోజు ప్రత్యేకమైన కార్యక్రమం. మీరు కూడా ఇక్కడికి రావాలా తినాలనుకుంటే ఏం లేదు, ఫోన్ పేలు గూగుల్ పేలు అట్లా ఏం పని చేయడా, ఓన్లీ క్యాష్ డబ్బులు ఇక్కడ తెచ్చుకోండి. ఇక్కడ తెచ్చుకుంటేనే వాళ్ళు 20 రూపాయలు ఇస్తారు, చాలు ఇచ్చేస్తారు. ఇంకా సాలదే నాకంటే ఇంకొక 10 రూపాయలు ఇస్తే ఇంకొక కప్పు కూడా ఇస్తారు. ఈ కూరలు గీరలు అన్ని ఆ రోజుకు బోర్డు మీద రాసి పెట్టుంటారు, మీరు చదువుకొని ఏది కావాలో అది తినొచ్చు. వ్యూవర్స్ కంప్లీట్ క్లియర్ గా చెప్పేశారు కదా. ఆయనేమో పెద్దోడు నేనేమో చిన్నోడు. మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో పెద్దోడు చిన్నోడు అనే కాన్సెప్ట్ లో మీ ముందైతే ఉంటాము. అంటే కీప్ స్మైలింగ్ కెమెరామెన్ మళ్ళీతో RJV దినేష్.